ఎంత మాత్రమునూ లేదు. అంటే ప్రభువులో ఏమి లేదు. ఇప్పుడు మనం సహవాసం ఎవరితో చేస్తున్నాం? మరి ప్రభుతో చేస్తున్నప్పుడు మనలో కూడా ఏమి ఉండకూడదు? చీకటి అనే కోణం ఉండకూడదు. ఒకవేళ ఉంది, దాన్ని ఏం చేయాలి? తీసివేయాలి, పారద్రోలాలి, ఆ చీకటిని గెంటేయాలి. గెంటేయాలంటే ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోండి, మన తరం కాదండి గెంటటం. ఇప్పుడు ఇక్కడ చీకటి ఈ లైట్ లారిపితే వస్తుందా రాదా? ఇప్పుడు మరి చీకటిని గెంటింది ఏది? ఇక్కడ మాట్లాడాలి. ఎంత వెలుగు వెలిగిస్తే చీకటి ఏమైంది? పక్కకి వెళ్ళింది. మీకు మళ్ళీ ఆ చీకటిని పిలవడానికి ఏమైనా డబ్బు ఖర్చు అవుతుంది? ఆయన కొళ్ళు గర్రం తిరుగుతాయి, ఎంతలా తిరిగేస్తుంది. మరి ఇప్పుడు అలాంటి లైట్లు పెట్టారు ఇక్కడ. ఇప్పుడు ఆ లైట్లు తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ లైట్లు వెలుగుతున్నప్పుడు లోపల మీటర్ తిరుగుతుంది, అంటే ఖర్చు అవుతుంది. ఈ చీకటిని ఈ మాత్రం దూరం గెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంటే, మన జీవితంలో ఉన్న చీకటిని గెంటటానికట యేసు ప్రభు మరణమే ఖర్చు అయింది.